హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, భువనగిరి, అలాగే సిద్దిపేట్ ఈ 3 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మరో 4 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో వచ్చేసి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే కంపెనీ చేంజ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెషర్స్ ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీలోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. మోస్ట్‌లీ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి క్యూసీ ఇంకా క్యూఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉంటాయి కాబట్టి ఈ నోటిఫికేషన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా మీకు సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఈ కంపెనీస్‌ని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఆరిజిన్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఉంది. ఇదొచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే లొకేటెడే ఉంది ఫ్రెండ్స్. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి హానర్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. దీంట్లో వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇది కూడా హైదరాబాద్ లొకేషన్‌లోనే లొకేటెడే ఉంటుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి యాస్పిరో ఫార్మా అనే కంపెనీ ఉంది. ఇదొచ్చేసి మనకి సిద్దిపేట లొకేషన్‌లో అయితే లొకేటెడే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ దీనికి సంబంధించిన కూడా డీటెయిల్స్ కూడా చూద్దాము. అలాగే ఫోర్త్ కంపెనీ సాయి పేరెంటల్స్ అనే కంపెనీ ఉంది. దీంట్లో వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కంపెనీ వచ్చేసి మనకి భువనగిరి అనే లొకేషన్‌లో అయితే లొకేటెడే ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. ఓకే. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సాయి పేరెంటల్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ ఇంకా స్టోర్ అలాగే మైక్రోబయాలజీ అనే ఈ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. వీటికి 24థ్ ఫిబ్రవరి రోజు మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే జాబ్ చేయాలి అనుకుంటున్నారో ఫార్మా కంపెనీస్‌లో మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్క్రోల్ చేస్తే ఇంటర్వ్యూ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి మనకి 24థ్ ఫిబ్రవరి రోజు ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకి. లొకేషన్ వచ్చేసి ఐడియా భువనగిరి రోడ్, భువనగిరి పి అంతారం తెలంగాణ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి భువనగిరి డిస్ట్రిక్ట్‌లో మనకి కంపెనీ అయితే లొకేటెడ్ ఉంది. దీనికి సంబంధించిన లొకేషన్ మీకు ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్‌లో అడగండి. దీనికి సంబంధించిన లొకేషన్ నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. రిమైనింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఇమేజ్ చూసుకుంటే అన్ని క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఏ డిపార్ట్మెంట్‌లో మనకి ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారని చెప్పి చూసుకుంటే క్యూఏ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఆపర్చునిటీ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ గాని, ఎంఫార్మసీ గాని క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎనీ పాస్ ఔట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. మీరు ఏ ఇయర్‌లో పాస్ ఔట్ అయినా పర్లేదు. మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్యూసీ డిపార్ట్మెంట్‌లో కూడా మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ కూడా. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ, ఎంఫార్మసీ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవట్లేదు. అది కూడా చూసుకోండి. అలాగే వేరోస్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అలాగే మేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వేరోస్ అంటే స్టోర్ డిపార్ట్మెంట్ అనమాట. స్టోర్‌లో ఫ్రెషర్స్‌ని మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీతో పాటు బీఏ, బీకామ్ ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు స్టోర్ డిపార్ట్మెంట్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఏదైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఆపరేటర్స్ అనే పొజిషన్ ఉందో, ఆ పొజిషన్‌లో మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేయడం కోసం కూడా ఒక నోటిఫికేషన్ ఒక వేకెన్సీ అయితే ఓపెన్‌గా ఉంది. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ఐటీఐ ఇంకా ఇంజినీరింగ్ అడుగుతున్నారు. దాంతో పాటు ఎనీ డిగ్రీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కాబట్టి డిగ్రీ పాస్ ఔట్ అయి ఉంటే సరిపోతుంది. ఏ స్పెషలైజేషన్‌లో మీరు పాస్ ఔట్ అయినా పర్లేదు. డిగ్రీ పాస్ ఔట్ అయి ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఆపరేటర్ అనే పొజిషన్ కింద జాబ్. ఓకే. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇది ఫార్మినేషన్
కంపెనీ ఫ్రెండ్స్. ఫార్మేషన్ డివిజన్ కంపెనీ. అందుకని చెప్పి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. జనరల్‌గా మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. కాకపోతే ఏపీఐ ఇంకా ఇంటర్మీడియేట్ డివిజన్‌కి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రం కాస్త హార్డ్ వర్క్ ఉంటుంది. అందుకని చెప్పి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటారు. ఫార్ములేషన్ డివిజన్‌కి సంబంధించిన కంపెనీస్‌లో హార్డ్ వర్క్ ఏమీ ఉండదు. నార్మల్ వర్కే ఉంటుంది. అందుకని చెప్పి కొన్ని కంపెనీస్ మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే దీని గురించి మనం స్కిప్ చేద్దాము. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి సంబంధించిన ఇది డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనం స్కిప్ చేసి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఫ్రెషర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే చూద్దాము. ఫ్రెషర్స్ ఎవరైతే క్యూఏ, క్యూసీ లేదా స్టోర్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు భువనగిరి అనే డిస్ట్రిక్ట్‌లో మనకి కంపెనీ అయితే లొకేటెడ్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇదైతే అటెండ్ అవ్వచ్చు. మీరు ఒకవేళ సెలెక్ట్ అయ్యారంటే మీకు స్పాట్ ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే రోజు మీకు సెలక్షన్ ప్రాసెస్ అయిపోతుంది. ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కాబట్టి మీకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇమ్మీడియేట్‌గా ఆఫర్ లెటర్ ఇచ్చి జాయిన్ అవ్వమని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ సాయి పేరెంటల్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హానర్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 22 ఫిబ్రవరి రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్స్ ఏవి ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే క్యూఏ, క్యూసీ, ప్రొడక్షన్ ఇంకా స్టోర్ అలాగే ఇంజినీరింగ్ అనే ఈ 5 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. వీటిలో 2 డిపార్ట్మెంట్స్‌లో మాత్రమే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ డిపార్ట్మెంట్‌కి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే 22 ఫిబ్రవరి రోజు మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. సండే రోజు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4:00 వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి వికాస్‌పురి, ఎర్రగడ్డ, హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఎర్రగడ్డ అనే లొకేషన్‌లో వచ్చేసి మనకి హెట్రో కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉంటుంది. అక్కడే మనకి ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తారు. ఎందుకంటే హెట్రో అలాగే హానర్ ఇవి 2 కూడా సేమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. అందుకని చెప్పి మనకి హెట్రో కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్‌లోనే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇది నోటిఫికేషన్ ఇమేజ్. హైదరాబాద్ లొకేషన్‌లో మనకి జాబ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ కూడా హైదరాబాద్‌లోనే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడొచ్చేసి క్యూసీ ఇంకా క్యూఏ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా అనలిటికల్ కెమిస్ట్రీ ఈ రెండిట్లో ఏదైనా ఒక స్పెషలైజేషన్‌లో మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 3 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని. అలాగే మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. క్యూసీ ఇంకా క్యూఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ప్రొడక్షన్ ఇంకా స్టోర్ అలాగే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారు అని చెప్పి చూసుకుంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, డిప్లొమా ఇంకా ఐటీఐలో వచ్చేసి ఫిట్టర్ అనే ట్రేడ్‌లో ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది. మీకొచ్చేసి ఇక్కడ బీఎస్సీ అనే క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కొచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో రిక్రూట్ చేసుకుంటారు. ఇంకా బీకామ్, బీఏ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వేరోస్ అనే డిపార్ట్మెంట్‌లో రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి డిప్లొమా ఇంకా ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ వేరోస్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి బీఎస్సీ, బీకామ్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటారు. మీకు క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్టోర్ డిపార్ట్మెంట్‌కి వెళ్ళొచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు కాబట్టి, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ స్టోర్ డిపార్ట్మెంట్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. క్యూసీ, క్యూఏతో పాటు స్టోర్ డిపార్ట్మెంట్‌లో కూడా ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇవి ఫ్రెషర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ ఏఆర్&డి అలాగే సేఫ్టీ డిపార్ట్మెంట్‌లో కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో, ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏఆర్&డి డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే స్ సేఫ్టీ డిపార్ట్మెంట్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. 2-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది. వితిన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ హానర్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నంబర్ వచ్చేసి 9949418208 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోండి. అలాగే నాకు కామెంట్‌లో కూడా అడగండి. నేను కూడా క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాస్పిరో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఇంటర్వ్యూస్ మనకి 21 ఫిబ్రవరి రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ.
ఇక్కడ ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే మైక్రోబయాలజీ అలాగే ఇంజినీరింగ్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి 21 ఫిబ్రవరి రోజు కండక్ట్ అయితే చేసినారు. మార్నింగ్ 9:00 నుంచి 2:00 వరకి. లొకేషన్ వచ్చేసి యాస్పిరో ఫార్మా లిమిటెడ్, బయోటెక్ పార్క్, ఫేజ్ 3 కార్కపట్ల విలేజ్, మార్కుక్ మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సిద్దిపేటకి దగ్గరలో మనకి కంపెనీ అయితే లొకేటెడే ఉంటుంది. కార్కపట్ల అనే విలేజ్ దగ్గర. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. మీకొచ్చేసి ఇక్కడ మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే మైక్రోబయాలజీకి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళొచ్చేసి బీఎస్సీలో మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ అనే ఈ స్పెషలైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు బీఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే ఎంఎస్సీలో మైక్రోబయాలజీ అనే స్పెషలైజేషన్‌లో కంప్లీట్ చేసి ఉంటే మీకు ఈ మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్‌కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఎవరైతే బీటెక్‌లో మెకానికల్ లేదా ఈసీఈ లేదా ట్రిపుల్ ఈలో కంప్లీట్ చేశారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీరు ఈ ఏదైతే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఉందో దానికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి పాస్‌ఔట్ ఇయర్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. 2024 లేదా 2025లో పాస్‌ఔట్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి వితిన్ 2 ఇయర్స్‌లో మీరు పాస్‌ఔట్ అయి ఉంటే ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. సిద్దిపేట లొకేషన్‌లో ఈ జాబ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూస్ కూడా అక్కడే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ దాంతో పాటు మీ ఐడీ ప్రూఫ్ ఏదైనా తీసుకొని వెళ్ళండి. ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, అలాగే ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్‌లో, అలాగే ఇంజినీరింగ్ అనే డిపార్ట్మెంట్‌లో. ఓకే. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆరిజిన్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం నేను ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 21 ఫిబ్రవరి రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి ఏం చేస్తారంటే 4 మంత్స్ పాటు మీకు ఫ్రీగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్న టైంలో మీకు సాలరీ కూడా పే అయితే చేయడం జరుగుతుంది. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది అని చెప్పి మనం చూసుకుంటే ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే స్పెషలైజేషన్‌లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది ఎంఎస్సీ. అప్పుడు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. 65% కంటే ఎక్కువ పాస్ మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే 2025లో పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఏ టాపిక్స్ మీద మనకి ట్రైనింగ్ ఇస్తారని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఇమేజ్‌లో అన్ని క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ అనమాట. ఆరిజిన్ అనే కంపెనీ ఉంది. కంపెనీతో పాటు వీళ్ళు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ సెంటర్‌లో మనకి ఫ్రీగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ మనకి సాలరీ కూడా పే అయితే చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి కంపెనీలో జాబ్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఆరిజిన్ అనే కంపెనీ ఏదైతే ఉందో అదే కంపెనీలో మనకి జాబ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి ట్రైనింగ్ జరుగుతున్న టైంలో ఏవైతే 4 మంత్స్ ఉంటుందో ఆ 4 మంత్స్‌లో మనకి ఎవ్రీ మంత్ 15,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. స్టైఫండ్ పర్ మంత్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! 15,000 సాలరీ పే చేస్తారు. అలాగే మీరు 4 మంత్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒకేసారి 20,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. దాంతో పాటు ప్లేస్‌మెంట్ అసిస్ట్‌మెంట్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు కదా! మీకు జాబ్స్ కూడా వాళ్ళే పెట్టించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేశారో 2025లో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి మీరు పాస్ ఔట్ అయి ఉంటే ఈ ఆరిజిన్ అనే కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్‌కి సంబంధించిన ఏదైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ లొకేషన్ ఇచ్చారు చూడండి. ఆరిజిన్ అకాడమీ ఫస్ట్ ఫ్లోర్ ప్లాట్ నంబర్ 55 ఐడియన్ ఆచారం మల్లాపూర్ అని చెప్పి లొకేషన్ ఏదైతే ఇచ్చారో ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు 21 ఫిబ్రవరి రోజు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు 4 మంత్స్ పాటు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత కంపెనీలో జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆర్జిన్ అనే కంపెనీలోనే. ఓకే. ఆర్జిన్ అకాడమీ అనే ఏదైతే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉందో అక్కడ మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు 4 మంత్స్ పాటు. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంఎస్సీ పాస్ ఔట్ అయి ఉంటే సరిపోతుంది. 2025లో మాత్రమే మీరు పాస్ ఔట్ అయి ఉండాలి. 65% పాస్ మార్క్స్ కూడా వచ్చి ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఓకే. ఇది ఈ ఆరిజిన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఎంఎస్సీ కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్